హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జై హింద్ అందరికీ. సో యాక్చువల్గా ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ ట్రై చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్ అందరికీ మైండ్లో ఉన్న ఒకే ఒక్క డౌట్, పెద్ద డౌట్, ఫిజికల్కి కట్ ఆఫ్ ఎంత తీయొచ్చు అనేది. సో ఫిజికల్కి కట్ ఆఫ్ ఎంత తీయొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో అవి మాత్రం నేను రాశాను. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అంటే నేను ఎగ్జాక్ట్గా ఇన్ని మార్క్స్ వస్తే ఫిజికల్కి వెళ్తారు అని కాకుండా ఇన్ని మార్క్స్ నుంచి ఇన్ని మార్క్స్ మధ్యలోకి వస్తే ఫిజికల్కి వెళ్తారు అన్నట్టు నేను క్లియర్గా చెప్పాను. ఎందుకంటే అలా చెప్తే కొంచెం అర్థమవుతుందని కొంచెం అలా చెప్పాను ఎక్స్పెక్ట్ చేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ జనరల్ డిస్ట్రిక్ట్ వాళ్ళు, మళ్ళీ వినండి, జనరల్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసుకున్నట్లయితే 58 మార్కుల నుంచి 63 మార్కులు వరకు కూడా కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు. అండ్ జనరల్ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సుమారు 65 మార్కుల నుండి 70 మార్కుల వరకు, అంటే ఈ మధ్యలో అది 65 కావచ్చు, 66 కావచ్చు, 67 కావచ్చు. సో ఎగ్జాక్ట్గా ఇన్ని మార్క్స్ వస్తుందని చెప్తే ఎవరు చెప్పినా నమ్మకండి. కానీ అట్లీస్ట్ ఈ మార్క్స్ లోపు వస్తే పక్కా వెళ్తారని అయితే ఎవరైనా చెప్పగలరు కొంచెం క్యాలిక్యులేట్ చేసుకుంటే. సో అందుకనే చెప్తున్నాను ఇలాగా. సో ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్లయితే 65 మార్కుల నుంచి 70 మార్కుల వరకు ఉండొచ్చు. ఎస్టీ కేటగిరీ ఆంధ్రప్రదేశ్ జనరల్ డిస్ట్రిక్ట్ 60 మార్కుల నుంచి 65 మార్కుల వరకు ఫిజికల్ కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు. అండ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ డిస్ట్రిక్ట్ ఓబీసీ ఎవరైతే ఉన్నారో 75 మార్కుల నుంచి 78 మార్కుల వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ముందుగానే చెప్తున్నాను, ఓబీసీకి ఆల్ ఇండియాలో ఓబీసీకి ఉన్నంత కాంపిటీషన్ ఏ కేటగిరీకి లేదు. సో ఓబీసీ వాళ్ళు కొంచెం గట్టిగా కష్టపడితేనే జాబు సాధించగలరు. అండ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ డిస్ట్రిక్ట్ అన్రిజర్వ్డ్ కేటగిరీ, దీన్ని మనం జనరల్ కేటగిరీ అని కూడా అంటాం. 58 మార్కుల నుంచి 62 మార్కుల వరకు కట్ ఆఫ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఇది ఇప్పటి వరకు చెప్పింది ఆంధ్రప్రదేశ్లోని జనరల్ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్కి మాత్రమే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని నక్సల్ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ కేటగిరీ వైజ్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ నక్సల్ డిస్ట్రిక్ట్ ఏపీ 35 మార్కుల నుంచి 40 మార్కుల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఎస్సీ కేటగిరీ నక్సల్ డిస్ట్రిక్ట్ ఏపీ 42 మార్కుల నుంచి 48 మార్కుల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఏపీ నక్సల్ డిస్ట్రిక్ట్ ఎస్టీ కేటగిరీ 50 మార్కుల నుంచి 55 మార్కుల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్ నక్సల్ డిస్ట్రిక్ట్ ఓబీసీ కేటగిరీ 70 మార్కుల నుంచి 73 మార్కుల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఫైనల్గా అన్రిజర్వ్ కేటగిరీ ఆంధ్రప్రదేశ్ నక్సల్ డిస్ట్రిక్ట్ 57 మార్కుల నుంచి 65 మార్కుల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పటి వరకు జనరల్ అండ్ నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క కట్ ఆఫ్స్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణ స్టేట్ యొక్క జనరల్ డిస్ట్రిక్ట్స్ అన్ని కేటగిరీస్కి అండ్ నక్సల్ డిస్ట్రిక్ట్స్ అన్ని కేటగిరీస్కి ఎంతెంత మార్క్స్ వస్తే ఫిజికల్కి ఎలిజిబుల్ అవుతారో చూద్దాం. సో మొదటిగా తెలంగాణ స్టేట్ జనరల్ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 30 నుంచి 35 మార్కుల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఎస్సీ కేటగిరీ 55 మార్కుల నుంచి 58 మార్కుల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అండ్ తెలంగాణ జనరల్ డిస్ట్రిక్ట్ ఎస్టీ కేటగిరీ, సో తెలంగాణ స్టేట్లో పర్టికులర్గా ఎస్టీ కేటగిరీ వాళ్ళ కాంపిటీషన్ అనేది ప్రతి ఎస్ఎస్సి జీడీలోనూ ఎక్కువే ఉంటుంది. దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకొని చూస్తే 70 మార్కుల నుంచి 75 మార్కుల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఇది జనరల్ డిస్ట్రిక్ట్ తెలంగాణ వాళ్ళకి. అండ్ తెలంగాణ జనరల్ డిస్ట్రిక్ట్ ఓబీసీ క్యాండిడేట్స్కి 65 మార్కుల నుంచి 70 మార్కుల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో తెలంగాణ జనరల్ డిస్ట్రిక్ట్ అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి 70 నుంచి 73 మార్కుల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా మనం తెలంగాణ స్టేట్ యొక్క నక్సల్ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ అన్ని కేటగిరీలు
ఎంత నుంచి ఎంతవరకు ఉండొచ్చో ఫిజికల్కి కట్ ఆఫ్ మనం చూసుకుందాం. తెలంగాణ నక్సల్ డిస్టిక్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 30 నుంచి 35 మార్కుల వరకు కట్ ఆఫ్ అనేది వెళ్ళే ఛాన్స్ ఉంది. తెలంగాణ నక్సల్ డిస్టిక్ ఎస్సీ కేటగిరీ 42 మార్కుల నుంచి 45 మార్కుల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. తెలంగాణ నక్సల్ డిస్టిక్ ఎస్టీ కేటగిరీ, నేను చెప్పినట్టే ఎస్టీ కేటగిరీ తెలంగాణలో కాంపిటీషన్ ఎక్కువ, అది ఈక్వల్ టు ఓబీసీ అన్నట్టు. ఎస్టీ కేటగిరీ 68 మార్కుల నుంచి 72 మార్కుల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అండ్ తెలంగాణ నక్సల్ డిస్టిక్ ఓబీసీ కేటగిరీ 58 మార్కుల నుంచి 63 మార్కుల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది నక్సల్ డిస్టిక్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి. అండ్ తెలంగాణ నక్సల్ డిస్టిక్ అన్రిజర్వ్డ్ కేటగిరీ 62 మార్కుల నుంచి 65 మార్కుల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది నేను ఎక్స్పెక్ట్ చేసి ఇంత నుంచి ఈ మార్కు వరకు రీచ్ అయితే క్యాండిడేట్స్ సెలెక్ట్ అవుతారు ఫిజికల్కి అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసి నా క్యాలిక్యులేషన్స్లో నా మైండ్లో ఉన్న పాయింట్లు బట్టి నేను క్యాలిక్యులేట్ చేసుకొని చేసిన వీడియో. ఓకే, ఎగ్జాక్ట్ ఇంతే వస్తుందని ఏ యూట్యూబర్ చెప్పడు, అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అది మీరు రెస్పాన్సిబుల్గా కొంచెం ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. అది కరెక్ట్గా అనేది గవర్నమెంట్ మాత్రమే ఇస్తుంది. ఎక్స్పెక్టెడ్ అనేది మాలాంటి కొంచెం అవగాహన ఉన్నవాళ్ళు, ఫోర్స్లో ఉన్నవాళ్ళు ఎక్స్పెక్టెడ్ అనేది ఇవ్వగలరు. దీన్ని మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఫర్ ఫిజికల్ ఎస్ఎస్సి జీడీ 2025 నోటిఫికేషన్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్, బాయ్ బాయ్.